కానీ మృత్యుంజయ ధ్యానం చేస్తే మనకు అన్నీ అమృతంగా మార్చేస్తాడు ఆయన ఇక్కడ. అదే ఆయన పేరు అమృతేశ్వరుడు, ఆయన పేరు మృత్యుంజయుడు. ఆయన కంటే శాశ్వతుడు ఎవడండి? సర్వ జగత్తు ఎవడు లయం చేసుకోగలడంటే, ఎవడు శాశ్వతంగా ఉంటాడు వాడు లయం చేసుకోగలడు. కానీ శివుడు ప్రళయకారకుడు అంటే శాశ్వతుడు, అమృతస్వరూపుడు అర్థం. అదే ఎలాగో ప్రళయం దాకా వచ్చాం కనుక ఇకపై మీరు ఎవరైనా శివుడిని ప్రళయకారకుడు ఎందుకంటారంటే చెప్పడానికి ఒక విషయం చెప్తున్నాం. ఒకరింటికి మనం ఆకలి వేసి భోజనానికి వెళ్ళాం. వాళ్ళు పిలిచారు, పిలిచినప్పుడు వెళ్ళాం. వంట ఎంత దాకా వచ్చిందో ముందే చెప్తారమ్మా, ఇప్పుడే పొయ్యి మీద వంట అవుతోందమ్మా అని. పోనీ ఎప్పటికైనా అవుతుంది కదా అని వాళ్ళు కూర్చున్నారు. కబుర్లో పడ్డారు, ఎప్పటికీ వంట కావట్లేదు. అప్పుడేమంటామండి, ఎప్పుడు కూడా వంట పూర్తి కావాలా లేదా? కానీ వంట ప్రారంభించడం గొప్ప కాదు, వంట చేయడం గొప్ప కాదు, వంట పూర్తి అవ్వాలా లేదా? కానీ వంట ప్రారంభిస్తే సృష్టి, వంట చేస్తూ ఉంటే స్థితి, వంట పూర్తి అయితే లయ. ఇప్పుడు చెప్పండి, లయం కావాలా లేదా? ప్రధానికి కావాలి. ఇక్కడ లయంలో ఏమవుతుందంటే ముందు ప్రారంభించిన సృష్టి స్థితి లయంలో మెర్జ్ అవుతాయి, లీనమవుతాయి. అంతే కదా, చేసిందంతా లయం. లయం అంటే లీనమగుట అంటే కంప్లీట్నెస్. కనుక శివుడు అంటే గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ కాదు, గాడ్ ఆఫ్ కంప్లీట్నెస్. ఇది తెలుసుకోండి. పరిపూర్తినిచ్చే దేవుడు పరమాత్మ. అందుకే ఒక మాట అంటాడు పుష్పంధరి, క్రతవు సుప్తే జాగ్రత్వమసి అన్నాడు. ఇక్కడ ఫలయోగే క్రతుమత, యజ్ఞం నిద్రపోయాక నువ్వు లేస్తావయ్యా అన్నాడండి. అర్థమైందా? యజ్ఞం నిద్రపోతుంది అర్థమైంది, పూర్తి అయిపోతుంది. ఎప్పుడు? పూర్ణాహుత్తో. యజ్ఞం పూర్ణాహుత్తో పూర్తవుతుంది. మన చేతిలో పని అంతవరకే. పూర్ణాహుతిలో పొట్లం వేసిస్తే అయిపోయింది మన పని. కానీ మనం కోరుకున్నది ఒకటి ఉంది, ఇంత యజ్ఞం వల్ల ఫలం రావాలి. ఫలం నీ చేతిలో లేదు, పూర్ణాహుతి చేసి కూర్చోవడమే నీ చేతిలో ఉంది ఇక్కడ. కానీ యజ్ఞం ఎప్పుడు పూర్తయినట్లు లెక్క చెప్పండి? పూర్ణాహుతితో పూర్తవుతుందా, ఫలంతో పూర్తవుతుంది? ఫలం వస్తేనే యజ్ఞం పూర్తయినట్లు. ఫలం ఎవడిస్తాడు? ఈశ్వరుడు ఫలం ఇవ్వాలి. కర్మ ఫలప్రదాత ఈశ్వరుడు. కర్మ చేసి కూర్చుంటు నువ్వు అంతే ఇక్కడ. కనుక యజ్ఞం పూర్తి ఎవడు చేస్తున్నాడు? కర్మఫలప్రదాత. అందుకే ఈశ్వరుడు కర్మఫలప్రదాత. అలాంటి కర్మఫలప్రదాతని కాదని యజ్ఞం చేశాడు దక్షుడు, అందుకే దెబ్బతింది అది. ఇప్పుడు తెలిసింది కదా.